అబ్బే! ఏం బతుకో ఏంటో. పొద్దున్న లేస్తే చాలు ఆఫీస్ టెన్షను, ఇంట్లో పెళ్ళాం గొడవ, బయట ట్రాఫిక్ జామ్. నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోయిందిరా సామి అని ఎవరో అంటుంటే విన్నారా? అసలు ఈ బందర్ బస్ స్టాండ్‌కి మన బతుక్కి సంబంధం ఏంటి? మచిలీపట్నం మీద పగబెట్టి ఈ సామెత ఎవరైనా పెట్టారా? లేక దీని వెనుక ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? రండి చూసేద్దాం. 42 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అప్పుడు బస్ స్టాండ్ అంటే ఇప్పుడున్న బిల్డింగ్ కాదు బాబు. మన కోనేరు సెంటర్. అది సెంటర్ కాదు, ఒక మినీ కుంభమేళ. ఆ సెంటర్ అంతా ఒక సర్కిల్‌లో ఉండేది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ సర్కిల్ చుట్టూ తిరుగుతూ, అయ్యా విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కడ ఆగుతుంది అని అడిగితే, ఆ అక్కడ ఆగుతుంది వెళ్ళు అని ఒకడు తూర్పుకు చూపిస్తే, ఇంకొకడు పడమరకు చూపించేవాడు. చివరికి ఆ కొత్తాయన ఆ సర్కిల్‌లోనే తిరుగుతూ తిరుగుతూ అక్కడే సెటిల్ అయిపోయేవాడు. ఇక అప్పట్లో మన సిటీ బస్సులు ఎలా ఉండేవో తెలుసు కదా. డ్రైవర్ గారు హారన్ కొడితే పక్క ఊర్లో నిద్రపోయేవాడు కూడా ఉలిక్కిపడి లేవాలి. పొరపాటున ఏదన్నా రిక్షావాడు కొంచెం లేట్ చేశాడా, వెనక నుంచి మన బస్సు డ్రైవర్ కొట్టే హారన్‌కి చెవులు బద్దలేసిపోయేవి. ఆ సౌండ్‌కి జేబులో ఉన్న పర్సు కూడా భయపడి జేబు దొంగ చేతిలోకి దూకేసేదట. ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, వానొస్తే కోనేరు సెంటర్ కాస్త కోనేరులా మారిపోయేది. మోకాళ్ళ లోతు నీళ్లు, ఆ నీళ్ళల్లో బస్సు వస్తుందంటే అది బస్సులా కాదు, టైటానిక్ షిప్‌లా కనిపించేది. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్ చేసినట్లు దూకాల్సి వచ్చేదట. ఒక పక్క పిల్లల ఏడుపులు, ఇంకో పక్క ఛాయ్ వేడివేడి ఛాయ్ బందరం మిఠాయ్ అని అరిచే వాళ్ళ వింత స్వరాలు. వీటన్నిటి మధ్యలో ఆ దుమ్ము, ఎండ. అక్కడ ఒక్క 10 నిమిషాలు నిలబడితే చాలు, మీ బుర్ర సర్వీసింగ్ అయిపోయినట్లే. అందుకే ఎవరు బతుకైనా గందరగోళంలో ఉందంటే నీ బతుకు బందర్ బస్ స్టాండే అనే సామెత పుట్టిందట. కానీ ఫ్రెండ్స్, కాలం మారింది. ఇప్పుడు బస్ స్టాండు మారింది. ఏదో సినిమాలో మన కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్లు బందరు బంగారం అయిపోయింది. సామెత పాతదే కావచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ బస్ స్టాండ్లో జరిగిన హంగామా మాత్రం ఎవర్ గ్రీన్ అంట. మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.